My dear friends, and my dear masters, and my dear, again, my dear friends, my dear masters, my dear co-creators. మొట్టమొదటి రోజు మనమంతా కూడాను సహ సృష్టికర్తలము అని తెలుసుకున్నాము. ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, రెండవ సూత్రము, సత్యము, ప్రకాశము ఏమిటయ్యా అంటే, మనమంతా ఒక వసుధైక కుటుంబం. We are all one family. And we have come here to establish a Vrindavanam, a group consciousness. బృందము అంటే గ్రూప్. అక్కడ వ్యక్తిత్వం లేదు, బృందత్వం ఉంది. నేను నువ్వు లేము, మనము ఉన్నాము. సో దట్ ఈస్ కాల్డ్ ఏ బృందము, గ్రూప్. బృందము మీన్స్ గ్రూప్. ఒక బృందావనాన్ని మనం ప్రతిష్ఠ చేయడం కోసం ఉన్నాము, అది క్రియేట్ చేయడం కోసం. అది లేదు, అది కావాలి, కనుక అది క్రియేట్ చేయబడాలి. వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ దట్ బృందావనము. మనమంతా కలిసి కోఆపరేటివ్గా సహకారముతో, సహగమనంతో, సహచర్యముతో, సహానుభూతితో we are going to create a Vasudhaika Kutumbakamu, a great Vrindavanamu, where everybody is a Govinda. So, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక బృందంగా జీవించాలంటే, నువ్వు గొప్ప, నేను గొప్ప అంటేనే బృందం వస్తుంది. నేనే గొప్ప, నువ్వు తక్కువ అంటే అది బృందం వస్తుందా? అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెన్స్. So, the third point, the first point is, we are all co-creators. Manamanta saha srishtikartalamu. Second point is, we have all come here to establish a world family, world oneness, oka brindavanam, oka group consciousness. And the third point is that, Purnamadam, Purnamidam. You must see completeness in every individual. జింక ఎంత గొప్పదో మానవుడు అంతే గొప్పవాడు, మానవుడు ఎంత గొప్పదో జింక అంత గొప్పది. అండర్స్టాండ్? ఆ జింక తక్కువ, ఆ పిల్లి తక్కువ, ఆ ఎలక తక్కువ అని గణపతి అన్నాడా? ఎలక నువ్వు నేను ఒకటేని ఎలక మీద కూర్చున్నాడు గణపతి. అండర్స్టాండ్? నెమలిని వాహనం చేసుకున్నాడు ఒక ఆయన, పులిని వాహనం చేసుకుంది, పాముని అలంకారంగా పెట్టుకున్నారు కొంతమంది. దట్స్ ఆల్ షోస్ నువ్వు గొప్పవాడివి, నేను గొప్ప. నువ్వు పూర్ణము, నేను పూర్ణము. పూర్ణమదం పూర్ణమిదం. దట్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వీఆర్ ఆల్ co-creator. The second concept is that we have come here to have group consciousness. And the third concept is that you are complete in yourself and I am complete in myself. We can never go away from completeness to incompleteness. We can never be less in any way. Whatever we do or whatever we do not do. And the fourth point is, my dear friends, today we are coming to the fourth point. Dva suparna sayuja sakhaya samanam vruksham parshastvajatya tayoranya pippadam swadyatya ananyo abhichakashiti. ఇందులోంచి మనకి ఫోర్త్ పాయింట్ వస్తుంది. ద్వా సుపర్ణ అంటే రెండు బంగారు పక్షులు. సయుజా ఒకటే చోటు నుంచి ఉద్భవించాయి. సఖాయ ఫ్రెండ్స్. చెప్పండి. ద్వా సుపర్ణ, సయుజ, సఖాయ, సమానం వృక్షం పరిషస్వజాతే. అంటే సమాన వృక్షం, ఒకే వృక్షాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి రెండు బంగారు పక్షులు. ఈ రెండు బంగారు పక్షులు ఏమిటాయంటే, ఆ పక్షి ఈ పక్షి, ఆ పక్షి పూర్ణము ఈ పక్షి పూర్ణము, పూర్ణమదం పూర్ణమిదం.
2 పక్షులు మనం తెలుసుకోవాలి. 2 బంగారు పక్షులు. ఇప్పుడు నా చెయ్యి ఉంది, కింద వేళ్ళు ఉన్నాయి, పైన ఈ మోచెయ్యి ఉంది. 2 ఒకటా వేడా? ఒకటే కదా. ఇక్కడ తలకాయ ఉంది, ఇక్కడ కాళ్ళు ఉన్నాయి, అంతా ఒకటే కదా. సో అలాగే 2 పక్షులు ఒకే విధంగా ఉన్నాయి, ఒకటే చెట్టును ఆక్రమించుకున్నాయి. ఒకటేమో పైన ఉంది, ఒకటేమో చెట్టులో ఉంది. పైన పిట్ట ఏమో ఎప్పుడు అలా చూస్తూ ఉంటుంది, అభిచాకశీతి అంటే విట్నెస్ కాన్షియస్నెస్. సయుజ ఒకటే చోటు నుంచి పుట్టాయి 2 పక్షులు కూడా. సో ఈ 2 పక్షుల్లో ఒకటేమో కర్మలు చేస్తూ అనుభవిస్తూ, కర్మ ఫలాన్ని అనుభవిస్తూ, స్వాద్యత్తి, స్వాది అంటే ఆ యొక్క మంచి చక్కటి పళ్ళు, అత్తి అంటే అది తింటుంది. ఇంకోటేమో అనస్నన్, ఏమీ తినకుండా ఈ తినేదాన్ని చూస్తూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు సంజయ్ కింగి సితార్ వాయిస్తున్నాడు, ఆయన సితార్ని ఆయన వింటున్నాడా లేదా? వాయించేది నువ్వే, వాయించేది వినేది నువ్వే. ఆ వాయించేదాన్ని ఎలా వాయించాలి అని కంట్రోల్ చేస్తున్నది ఇదే. కానీ ఇదేం చేస్తుంది? ఈ వేళ్ళు, ఆ తలకాయ అన్నీ ఒకటే శరీరాన్ని ఆక్రమించుకున్నాయి. ఆ తలను బట్టి వేళ్ళు ఆడుతున్నాయి. వేళ్ళు చేసేదాన్ని తల మళ్ళీ గమనిస్తోంది. మనం చేస్తున్నాం పనులు, మన పనులను మనమే గమనిస్తున్నాం. ఎస్ ఆర్ నో? సో మన దగ్గరే 2 పక్షులు ఉన్నాయి, చేసే పక్షోటి, గమనించే పక్షోటి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే దేర్ ఆర్ 2 థింగ్స్, హయ్యర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్. ఈ జీవాత్మ ఒకానొక పరమాత్మ నుంచి వచ్చింది. ఆ పరమాత్మ ఎప్పుడు జీవాత్మ ఏం చేస్తుందో చూస్తుంటుంది. ఈ జీవాత్మ ఈ కింద ఉన్న పెట్ట చెడు పండు తిని చేదుగా ఉందని అసహ్యించుకుంటూ, మంచి పని తిని అందించుకుంటూ, మెల్లిమెల్లిగా చూస్తూ ఒకసారి పైకి చూపు పెట్టిందట. పైకి చూపితే అక్కడో బంగారు పక్షి కలిపింది. అదేంటి, అదేం చేయటం లేదు, నేనేమో అన్ని చేస్తున్నాను. మెల్లిమెల్లిగా చెట్టు పైకి ఎక్కుతోందన్నమాట. చివరికి వెళ్ళేసరికి అక్కడ తానే ఉంది, కింద వేరే పక్షి లేదు, అదే తనే. అండర్స్టాండ్? Finally you understand that there are no 2 birds, there is only 1 bird, but there are 2 birds. Dvasoparna sayuja sakhaya samanam vruksham parishad swajate tayoranyah pippalam swadyati anasnan anyo abhichakashiti. So my dear friend, ఈ 2 పక్షులను తెలుసుకోవడమే స్పిరిచువల్ సైన్స్. ఆ 2 పక్షులు ఒకటే పక్షిని తెలుసుకోవడము స్పిరిచువల్ సైన్స్. ఆ 2 ద్వైతం అని తెలుసుకోవడము స్పిరిచువల్ సైన్స్, ద్వైతము అద్వైతం అని తెలుసుకోవడము స్పిరిచువల్ సైన్స్. 2 బ్యూటిఫుల్ బర్డ్స్, సుపర్ణ అంటే బ్యూటిఫుల్ గోల్డెన్ బర్డ్స్. సయూజా ఒకటే చోటు నుంచి పుట్టాయి, చూసారా? సఖాయ ఫ్రెండ్స్. హయ్యర్ సెల్ఫ్ అంటే మన పూర్ణాత్మ, మనం అంశాత్మ. మనం ఇక్కడ అంశాత్మ, అక్కడ పూర్ణాత్మ. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది సంగతి. ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మ వచ్చింది కదా అని ఇది అపూర్ణం కాదు, అబద్ధం కాదు, అసంగతము కాదు, తక్కువ కాదు. పూర్ణమదం పూర్ణమిదం. మనం ఒక చోట పరమాత్మగా ఉన్నాము, ఇంకో చోట అంశాత్మగా ఉన్నాం. మనలోంచి మనం అంశాత్మగా తీసుకుని మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో మనమే మనల్ని సృష్టించుకున్నాము. ఐ ఆమ్ మై సెల్ఫ్ ద హయ్యర్ సెల్ఫ్ at one point in of direction of understanding, and I am also the same under self in another point of understanding. నేను ఇక్కడ పూర్ణంగానే ఉన్నాను, ఈ అంశాత్మ పూర్ణంగానే ఉంది. పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం వచ్చింది. ఆ హయ్యర్ సెల్ఫ్ అనే పూర్ణం నుంచి, ఆ పరమాత్మ అనే పూర్ణం నుంచి ఈ అంశాత్మ అనే పూర్ణం వచ్చింది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ హయ్యర్ సెల్ఫ్ నుంచి అండర్ సెల్ఫ్ వస్తే, అంటే ఆ
పూర్ణస్య పూర్ణమాదాయ, అక్కడ పూర్ణమే ఉంది, ఇక్కడ కూడా పూర్ణం ఉంది. ఒక పూర్ణం నుంచి ఎన్నో పూర్ణాలు వస్తాయి, ఒక పరమాత్మ నుంచి ఎన్నో అంశాత్మలు వస్తాయి. అది పూర్ణమే, ఇది పూర్ణమే. మనం ఏమనుకుంటాం, మనం ఆ పరమాత్ముడు చాలా పూర్ణము, నేనేమో చాలా వెధవను, వంకాయను, బెండకాయను, వగరగా ఉన్నాను. కనుక మనం అక్కడున్నాము, ఇక్కడున్నాము. అక్కడ నుంచి అభిచాకశీతి వీఆర్ విట్నెసింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఎలాగైతే మనం ఫ్లూట్ వాయిస్తున్నాము, నేనేం వాయిస్తున్నాను మళ్ళీ నేనే గమనిస్తున్నాను. కొంచెం అపస్వరం వచ్చిందనుకో దాన్ని సర్దుకుంటున్నాను, సుస్వరం వచ్చిందనుకో దాన్ని కొంచెం పొడిగించి ఇంకా ఎక్కువ సంగతులు వేయడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేసేది నేనే, నన్ను నేను గైడెన్స్ చేసుకున్నది కూడా నేనే, నేను చేస్తున్నది గమనించేది నేనే. సో ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన ఉపనిషత్ శ్లోకం ఏంటంటే, ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసశ్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యత్యనశ్నన్ అన్యో అభిషాకశేతి. సో అది పూర్ణము, ఇది పూర్ణం అని చెప్తుంది. ఏంటి అది, ఏంటిది? అది అంటే మన హయ్యర్ సెల్ఫ్, అది అంటే మనమే లోయర్ సెల్ఫ్. ఇక్కడ లోయర్ సెల్ఫ్, అక్కడ ఒకటే మనిషి ఉంటాడు. తండ్రి దగ్గర కొడుకుగా ఉన్నాడు, కొడుకు దగ్గర తండ్రిగా ఉన్నాడు. వీడు తండ్రా కొడుకా? ఒకవైపు నుంచి చూస్తే తండ్రి, ఇంకోవైపు నుంచి చూస్తే కొడుకు. మనం ఒకవైపు నుంచి చూస్తే అంశాత్మ, ఇంకోవైపు నుంచి చూస్తే మనమే పరమాత్మ. We are all Narayanas from one side and Naras from another side. We are all Purnatmas from one side, we are all one Amshatmas from another side. బొమ్మ బొడుసులాగా ఒకటే కాయిను. సో తత్ అంటే అది, అంటే పూర్ణమదం, ఆ తత్తు. తత్ త్వం అంటే నీకు తెలుసు, ఓ అది నువ్వే, యు ఆర్ దట్. మోసెస్ కొండ మీదకి వెళ్తుంటాడు. కింద చూస్తుంటే ఒక పెద్ద ఫైర్, ఒక పెద్ద అగ్నిగోళం కనిపెట్టింది కింద కొండ నుంచి. ఏమిటా కొండ, ఏమిటా అగ్నిగోళం అని చెప్పేసి ఆ కొండ ఎక్కుతూ మోసెస్ వెళ్ళాడు. వెళ్తే ఆ అగ్నిలోంచి ఒక వాయిస్, ఒక వాణి వచ్చింది. ఆ అగ్నిగోళాన్ని అడిగాడు, నువ్వెవరు అని అడిగాడు. నువ్వెవరు అని అడిగాడు. అంటే అక్కడ ఏం వాయిస్ వచ్చిందంటే, ఐయామ్ దట్ ఐయామ్, నేను నేను. అంటే ఆ పరమాత్మనే నేను. ఐయామ్ దట్ ఐయామ్, నేను నేను. అవునా కదా? ఐయామ్ అంటే నేను కదా, దట్ అంటే ఐయామ్ దట్ ఐయామ్, నేను నేను. నువ్వు కూడా ఆవే తత్వం, నువ్వు కూడా అదే తత్వమసి. సో ద్వాసుపర్ణ, రెండు పక్షులు, రెండు బంగారు పక్షులు. ఒకటి ఇత్తడి పక్షి, ఒకటి బంగారు పక్షి కాదు, రెండు బంగారు పక్షులే. ద్వాసుపర్ణ. అండర్స్టాండ్? We are all gods here, we are all gods there, we are all full here, we are all full there. అక్కడ పూర్ణమే, ఇక్కడ పూర్ణమే. మనం పుట్టినప్పుడు పూర్ణమే, 5 ఏళ్ళప్పుడు పూర్ణమే, 10 ఏళ్ళప్పుడు పూర్ణమే, 20 ఏళ్ళప్పుడు పూర్ణమే, ఇప్పుడు పూర్ణమే, ఇంకో 10 ఏళ్ళ తర్వాత పూర్ణమే. ఎప్పుడు పూర్ణమే, ఎప్పుడు పూర్ణం కాదు చెప్పండి? మన భావన, మన అజ్ఞానం, మనం అపూర్ణమై మనము ఏదో తక్కువ అని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవుతుంటాం. గిల్ట్ అంటే ఒక న్యూన్యతాభావం ఎక్కడైనా ఉంటే ఇంకా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేదని చెప్పేసి. ఎప్పుడు ఏది చేసినా కూడా, ఎలా ఉన్నా కూడా, ఏది చేసినా ఏది చేయకపోయినా, ఎలా ఉన్నా ఎలాకపోయినా న్యూన్యతాభావం ఉండరాదు. అలా ఉండకుండా ఉంటే యు బికమ్, ఉంటే న్యూన్యత భావం ఉంటే కూడా నువ్వు పూర్ణమే. కానీ
దీని ఏమంటారంటే పారాడాక్స్ అంటారు. ఓకే, స్పిరిచువాలిటీ ఈజ్ అండర్స్టాండింగ్ ద పారాడాక్స్. ఆధ్యాత్మికత అంటే రెండు పరస్పర విరుద్ధ భావాల యొక్క సమన్వయం, ఏకత్వము, ఏక ప్రకాశంలో చూడడమే ఆధ్యాత్మికత. అండర్స్టాండ్? నాకు సంగీతం వచ్చా రాదా అంటే వచ్చు రాదు. ఈయన్ని కంపేర్ చేసుకుంటే రాదు, మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే వచ్చు నాకు. అవునా కదా? ఇటువైపు చూస్తే నాకు రాదు బొంద, నాకేమొచ్చు. మీ వైపు చూస్తే నీకేం వచ్చు, నాకే వచ్చు అంటాను. ఇప్పుడు నాకు వచ్చా రాదా? రెండు కరెక్టే కదా ఏకకాలంలో. అలాగే నేను జీవాత్మను, పరమాత్మను, పూర్ణాత్మను, అక్కడ పూర్ణం ఇక్కడ ఏకకాలంలో ఎప్పుడూ కూడాను ఉంది. ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. కష్టం కానీ కష్టం కాదు. అది మళ్ళీ పారాడాక్స్. కష్టం కానీ కష్టం కాదు. రెండు పరస్పర విరుద్ధ భావనలు ఏకకాలంలో ఏక ప్రకాశంతో విరాజిల్లుతూ ఉండడమే పారాడాక్స్ అంటారు. స్పిరిచువాలిటీ అంతా పారాడాక్సే. First point is that we are all co-creators. Second point is that we have all come here to establish one family and a garden, a group consciousness garden. And the third point is that we are always full, everywhere we are full. The fourth point is that there are two birds. The two birds are ourselves. We are the higher self and the lower self. మనం అంతరాత్మ ప్లస్ బహిరాత్మ. బహిరాత్మ అనేది మనస్సు, అంతరాత్మ అనేది ఆత్మ. అంతరాత్మ అనేది బృహత్ ఆత్మ. బహిరాత్మ అనేది విషయంతో కూడుకున్న ఆత్మ. అంతరాత్మ మహత్తుతో కూడుకున్న ఆత్మ. సో ఈ రెండు కూడాను బంగారు పక్షులు. నేను ఇత్తడి పక్షిని అని ఎప్పుడు అనుకోవద్దు, బొగ్గు పక్షిని అని ఎప్పుడు అనుకోవద్దు, నల్ల పక్షిని ఎప్పుడు అనుకోవద్దు, బంగారు పక్షిని.